అనంతమైన ఈ విశ్వంలో పరమశివుడు కొలువైన పరమాద్భుతమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వేల ఏళ్లుగా ఆ క్షేత్రాలు వెన్నెల్లో జాబిల్లి మాదిరిగా వెలుగొందుతూనే ఉన్నాయి. మహర్షులతో పూజలు, మహారాజులతో సేవలు, మహాభక్తులతో ఆరాధనలు అందుకుంటూ వస్తున్నాయి. అందరినీ ఏలేవాడైన ఆదిదేవుడు ఎంతోమంది మహీపతులచే నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. అద్భుతమైన కళాక్షేత్రాలను తన ఆవాసంగా చేసుకుంటున్నాడు. అలా ఆ దేవదేవుడు కొలువైన కోలార్లోని శ్రీ సోమేశ్వర ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటక ఎన్నో ప్రాచీనమైన ఆలయాలకు, నిర్మాణాలకు పుట్టినిల్లు. అద్భుతమైన అపూర్వమైన శిల్పకళకు ఆనవాలు. అలాంటి కర్ణాటకలో కోలార్ జిల్లా కేంద్రంగా అలరారుతోంది. కోలార్ బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. కానీ ఆ ప్రాంతానికి కొంగు బంగారం మాత్రం ఇక్కడి సోమేశ్వరుడే. బంగారు గనులన్నీ ఒక పక్క, భక్తవత్సలుడైన భోళాశంకరుడు ఒక పక్క అన్నట్టుగా ఈ ప్రాంతం విరాజిల్లుతూ ఉంటుంది. కోలార్కి కొల్హాపురం, కోలాల, కోలాహల అనే పూర్వనామాలు ఉన్నాయి. పూర్వం ఉత్తర ప్రాంతంలో చాళుక్యులు, దక్షిణ ప్రాంతంలో చోళులు తరచూ పోరాటాలకు పాల్పడుతూ ఉండటం వలన ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఇక్కడి కోలారమ్మ అమ్మవారి కారణంగా కూడా ఈ ప్రాంతానికి కోలార్ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ప్రాంతంలో కోలారమ్మ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఇక్కడి అమ్మవారు రేణుకాదేవిగా భక్తులచే పూజలందుకుంటూ ఉండేది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఉత్తమ చోళుడు కాలం నుంచి రేణుకాదేవి కోలారమ్మగా పిలువబడుతోంది. అప్పట్లో ఈ అమ్మవారిని గ్రామదేవతగా భావించి పూజించారని అనుకోవచ్చు. ఇప్పటికీ ఇక్కడి కోలారమ్మను ఈ ప్రాంతవాసులంతా తమ ఇలవేలుపుగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. కోలారు గురించి భౌగోళికంగా ఏం చెప్పుకున్నా ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఇది సదాశివుడి సామ్రాజ్యం, నీలకంఠుడి నివాసం, ఆదిదేవుడి ఆవాసం. అలాంటి ఆ స్వామి ఆవిర్భవించిన ఈ క్షేత్రాన్ని దర్శించడానికి అనునిత్యం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి పరమశివుణ్ణి పలకరించిపోతుంటారు. ఆ స్వామి లీలా విశేషాలను గురించి తెలుసుకుని పరవశించిపోతుంటారు. సూర్యభగవానుడు లోకాలకు వెలుగును ప్రసాదిస్తాడు. చంద్రుడు వెన్నెలను ప్రసరింపచేస్తాడు. అలాంటి సూర్యచంద్రులను నేత్రాలుగా చేసుకున్న ఈశ్వరుడు ఇక్కడ అధిపతి. అందరినీ నడిపించే నాయకుడు ఆయనే, నావికుడు ఆయనే. ఆ స్వామి వైభవాన్ని ఎలుగెత్తి చాటుతున్నట్టుగా ఇక్కడి రాజగోపురం కనిపిస్తుంది. 5 అంతస్తులను కలిగిన ఈ రాజగోపురం శిల్పకళాశోభితమై అలరారుతూ ఉంటుంది. రాజగోపురం ఓ అందమైన శిల్ప సముదాయంగా కనిపిస్తుంది. శిల్పాలే రాజగోపురం కడుతున్నాయా అనిపిస్తుంది. లేదంటే గోపురంపై నిక్షిప్తం చేయబడిన చరిత్రను పరిశోధిస్తున్నాయేమో అనే భావన కలుగుతుంది. గోపురం గోడలపై, ద్వారబంధనంపై మాత్రమే కాదు,
గడప దగ్గర తీర్చిదిద్దిన సౌందర్య శోభితమైన కన్యకా శిల్పాలు కళ్లను వాకిళ్లుగా మార్చేస్తాయి. ద్వారానికి ఇరువైపులా ఎదురెదురుగా ఇలాంటి శిల్పాలను ఏర్పాటు చేయడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి. రాజగోపురం దాటుకుని లోపలికి వెళ్లగానే సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ప్రధానమైన ఆలయం, ధ్వజస్తంభం, రాతి ఏకశిలా దీపస్తంభం, ప్రాకార మంటపాలు, కళ్యాణ మంటపం, వసంత మంటపం, అమ్మవారి ఆలయం, కళ్యాణీ కోనేరు దర్శనమిస్తాయి. ఇది అనుకున్న దానికంటే ప్రాచీనమైన ఆలయం, ఊహించిన దానికంటే మహిమాన్వితమైన ప్రదేశం అనే విషయం అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడి సోమేశ్వరుడు ఎప్పటివాడు అంటే 2వ శతాబ్దం సమయానికి స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడని అంటారు. స్వామివారికి మొదటిసారిగా ఆలయాన్ని నిర్మించింది గంగరాజులు అని చెబుతారు. ఆ తర్వాత 10వ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళ పునరుద్ధరించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం 14వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో పునరుద్ధరణ జరిగిన తరువాత అనేది శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. సోమేశ్వరుడు కొలువైన ఈ ఆలయాన్ని ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. నలుపు, ఎరుపు రంగు కలిసిన రాయిని వాడారు. ఎలాంటి పునాదులు లేకుండా బలమైన వేదికపై బహుసుందరంగా జరిగిన అందమైన అమరికగా ఈ నిర్మాణం కనిపిస్తుంది. ఇక్కడే ఈ ఆలయాన్ని నిర్మించడానికి కారణం ఏమై ఉంటుందనే సందేహానికి సమాధానంగా మనకి ఇక్కడ రామాయణ కథనం వినిపిస్తుంది. శ్రీరాముడు ఆదేశం మేరకు సీతమ్మ వారిని లక్ష్మణుడు వదిలిన ప్రదేశం ఇదేనని అంటారు. అప్పట్లో ఇక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేదని, లోకపావని పేరుతో సీతమ్మవారు ఇక్కడి ఆశ్రమంలోనే ఉండేదని చెబుతారు. సీతమ్మ వారికి లవకుశులు ఇక్కడే జన్మించారని, రామకథామృతాన్ని వారు వాల్మీకి నుంచి నేర్చుకున్నది ఇక్కడేనని అంటారు. అలా సీతమ్మ తల్లి పాదస్పర్శచే పునీతమైన పుణ్యస్థలిగా ఈ ప్రదేశాన్ని గురించి చెబుతారు. సోమేశ్వరుడి ఆలయ ముఖమంటపం, మహామంటపం, అంతరాళం గర్భాలయంగా కనిపిస్తుంది. ఎలాంటి పునాదులు లేకుండా విశాలమైన వేదికపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం చుట్టూ ఉండే వేదికపై వరుసగా ఏనుగుల ప్రతిమలను మలుస్తూ వెళ్లారు. ముఖమంటపం ఏకస్తంభాలపై కాకుండా ఒక స్తంభానికి శిల్పకళాకృతమైన మరో స్తంభాన్ని జోడించినట్టుగా కనిపిస్తుంది. యాలిస్ ఆకృతులతో కూడిన ఈ శిల్పాలను తీర్చిదిద్దిన తీరు ఔరా అనిపిస్తుంది. అద్భుతమైన నక్షీలతో కూడిన ఈ స్తంభాలను చూస్తే శిల్పరాశితో వాటికి అభిషేకం జరుపుతున్నట్టుగా ఉంటుంది. ప్రతి స్తంభానికి 4 వైపులా వివిధ దేవతా ప్రతిరూపాలు, పద్మాల ముద్రలు, పురాణ సంబంధమైన దృశ్యాలు, అందమైన అల్లికలు కనిపిస్తాయి. కాస్త దూరం నుంచి చూస్తే ఒక స్తంభం వెనుక వరుసగా ఉన్న స్తంభాలేవీ కనిపించవు. పోత పోసినట్టుగా, గీత గీసినట్టుగా అంగుళం అటూ ఇటూ కాకుండా వాటిని అమర్చిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మంటప స్తంభాలకి సంబంధించిన ఒక భాగం ప్రదక్షిణ మార్గం వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తాయి. 2వ వరుస స్తంభాలలోని యాలిస్ గర్భాలయంలోని స్వామివారికి వినయంగా నమస్కరిస్తున్నట్టుగా అనిపిస్తాయి. యాలిస్ను నియంత్రిస్తున్నట్టుగా కొన్ని స్తంభాలు, యాలిస్పై నిలబెట్టినట్లుగా కొన్ని స్తంభాలు ప్రత్యేకతను చాటుతూ ఉంటాయి. ఒక స్తంభానికి మరో స్తంభం జోడించినట్టుగా కనిపించే ఈ నిర్మాణం చాలా కష్టమైన విషయం. ఇంతటి బరువైన స్తంభాలను నిలబెట్టడం కూడా అసాధారణమైన విషయంలానే అనిపిస్తూ ఉంటుంది. మామిడి తోరణాలు కట్టినంత తేలికగా మంటపాలను మలిచిన తీరు మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
సోమేశ్వరుడు పూజాభిషేకాలు అందుకునే ఈ ఆలయం గోడలపైనే కాదు, ముఖమంటపంలో స్తంభాలపై కూడా విష్ణుమూర్తి శిల్పాలను మలిచిన తీరులో శివకేశవులకు భేదం లేదనే ఆనాటి రాజుల అంకితభావం కనిపిస్తుంది. ఈ మంటపాన్ని చూస్తూ పొందే అనుభూతిని అర్థం చేసుకోవడానికి ఒక మనసు చాలడం లేదేమో అనిపిస్తుంది. ముఖమంటపం నుంచే గర్భాలయంలోని సోమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. కానీ అక్కడికి మన చూపులు వెళ్లకుండా మార్గమధ్యంలోనే నందీశ్వరుడు అడ్డుకుంటాడు. ముఖమంటపంలోని నందీశ్వరుడు అంతటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. అసలు ఇంత నున్నగా మలచబడిన నంది శిల్పం మరో చోట ఉండటం అసాధ్యం అనుకునే స్థాయిలో ఈ శిల్పం మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడి నందీశ్వరుడు శ్వాస తీసుకుంటున్నాడేమో అనిపించేలా జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ముఖమంటపం, నందీశ్వరుడు, అక్కడి శిల్ప సముదాయం ఒక ఎత్తైతే, మహామంటపం, అంతరాళం, గర్భాలయ ముఖద్వారాలు మరో ఎత్తు అని చెప్పాలి. ముఖద్వారాలకు ఇరువైపులా పైభాగంలోనూ రాతితో చేసిన విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. కఠినమైన ఈ శిలలు పరమశివుడి పాదస్పర్శ కారణంగా శుతిమెత్తగా మారిపోయాయా? అందుకే మల్లెలతో మాల కట్టినంత తేలికగా అపురూపమైన ఈ అల్లికలు సాధ్యమయ్యాయా అనిపించక మానదు. గర్భాలయానికి ఇరువైపులా 6 అడుగులకు పైన ఉండే ద్వారపాలకులు ధీర గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. అక్కడి స్తంభాలు, గోడలపై మలిచిన శిల్పాలను, శిల్పచిత్రాల నుంచి మనసును మహాదేవుడి వైపు తీసుకువెళ్లడానికి కొంత కష్టపడవలసి ఉంటుంది. గర్భాలయం పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తి కూడా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలో సోమేశ్వరుడు దివ్యలింగ రూపంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ప్రతి సోమవారం, అమావాస్య, మహాశివరాత్రి పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేకమైన పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ యాత్రికులతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. 2వ శతాబ్దం నుంచి పూజలు అందుకుంటున్న స్వామివారి సన్నిధిలో కలిగే ఆనందానికి, అనుభూతికి కొలమానం ఉంటుందా? అస్సలు ఉండదు. సోమేశ్వరుడి దర్శనం తరువాత ఈ ఆలయాన్ని మరింత దగ్గరగా పరిశీలించకుండా తిరిగి వెళ్లేవారు దాదాపుగా ఉండరు. అలా ఈ ఆలయ శిల్పకళ విషయంలో లోతుగా ముందుకు వెళితే అమరశిల్పి జక్కన్న పేరు వినిపిస్తుంది. బేలూరు, హళేబీడు ప్రాంతాల్లోని ఆలయాలకు ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకొచ్చిన జక్కన్న సోమేశ్వరుడికి ఇచ్చిన కళా నీరాజనమే ఈ దేవాలయం అనే విషయం అర్థమవుతుంది. కర్ణాటక ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జక్కన్న, అతని భార్య మంజరి నివసిస్తూ ఉండేవారు. జక్కన్న మహాశిల్పి, అతని అర్థాంగి మహాసౌందర్యవతి. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. గోపదేవుడు అనే రాజు మంజరి పట్ల ఆకర్షితుడవుతాడు. అతని కుట్ర కారణంగా భార్యను అపార్థం చేసుకున్న జక్కన్న గర్భవతిగా ఉన్న ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. తన భర్త లేని జీవితం తనకు అవసరం లేదని ఆత్మహత్యకు పాల్పడిన మంజరిని జాలర్లు రక్షిస్తారు. మంజరి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకి డంకన్న అనే పేరు పెడుతుంది. యుక్త వయసులోకి అడుగుపెట్టే సమయానికి డంకన్న కూడా శిల్పకళలో తండ్రికి తగిన తనయుడు అనిపించుకుంటాడు. తన తండ్రిని గురించి తెలుసుకుని అతనిని వెతుకుతూ బయలుదేరుతాడు. అలా వెళ్లిన డంకన్న తన తండ్రిని కలుసుకున్న ప్రదేశం ఇదేనని ఇక్కడి వారు విశ్వసిస్తూ ఉంటారు. తండ్రి కొడుకులు కలుసుకున్న ఊరుగానే ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. జక్కన్న తన భార్య పట్ల తన ప్రవర్తనకి బాధపడతాడు. తన తనయుడు శిల్పకళలో తనంతటి వాడని తెలిసి గర్వపడతాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఈ ఆలయ నిర్మాణంలో పనిచేసినట్టుగా చెబుతూ ఉంటారు. ఇక్కడి రాతిపూలు, పూలరేకులు, లతలు, అందమైన అల్లికలు, సౌందర్య శిల్పాలు చూస్తే ఇది జక్కన్నకి మాత్రమే సాధ్యమవుతుందనే విషయం అర్థమవుతుంది. ఆ తండ్రి కొడుకుల అంకిత భావానికి అందమైన జ్ఞాపకంగా ఇది నిలిచింది.
సాధారణంగా ప్రాచీనమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ అపూర్వమైన శిల్పకళ ఆవిష్కృతమవుతూ కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఏ శిల్పం మలచాలి, ఎక్కడ ఏ శిల్పచిత్రాన్ని తీర్చిదిద్దాలి, ఎక్కడ ఏ ముద్రలను ఆవిష్కరించాలి అనే ఒక ప్రణాళిక ప్రకారమే అది జరుగుతుంది. అందుకు నిదర్శనంగా సోమేశ్వర ఆలయం కూడా కనిపిస్తుంది. ఇది కలశ అనే ఆకృతిని ప్రధానంగా తీసుకొని నిర్మించిన ఆలయం. రాజగోపురం నుంచి మొదలుపెట్టి ఆలయ విమాన గోపురం వరకు ఎటు చూసినా కలశ ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి. ఆలయం చుట్టూ గోడలపై అమర్చిన కలశ ఆకృతులు ప్రధానమైన ఆకర్షణగా, ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తాయి. అలాగే ఆలయ గోడలపై మహర్షులు, నాయనార్లు, సిద్ధపురుషుల ప్రతిమలు దర్శనమిస్తాయి. వీరంతా 2 చేతులు పైకెత్తి ఆ దేవదేవుడికి నమస్కరిస్తున్న ముద్రలో కనిపిస్తూ ఉంటారు. రాజగోపురం ప్రధానమైన ఆలయం తరువాత మన కనులకు విస్మయాన్ని పరిచయం చేసే మరో నిర్మాణంగా కళ్యాణ మంటపం కనిపిస్తుంది. ఇక్కడి ప్రధానమైన మంటపంలోనే కళ్యాణ మంటపాన్ని నిర్మించారు. ప్రత్యేకమైన రాయితో నిర్మించిన కళ్యాణ మంటపం అద్భుతమైన శిల్పకళను హారంగా ధరించి కనిపిస్తూ ఉంటుంది. గత వైభవాన్ని, ఘనవైభవాన్ని మనసుకు పంచుతూ ఉంటుంది. ఇప్పుడంటే కళ్యాణ మంటపాన్ని వేరుగా నిర్మిస్తున్నారు. కానీ ప్రాచీనమైన ఆలయాలను పరిశీలిస్తే ఒక మంటపంలో భాగంగా కళ్యాణ మంటపం కనిపిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ నిర్మించిన ప్రత్యేకమైన మంటపంలో అప్పట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేవారు. ఈ కళ్యాణ మంటపాన్ని చూస్తే ఆనాటి రాజులు, శిల్పకారులు ఎంతటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారనేది అర్థమవుతుంది. 4 స్తంభాలపై ఆధారపడినదిగా ఈ కళ్యాణ మంటపం కనిపిస్తుంది. ప్రతి స్తంభం సుందరమైన శిల్పాలతో, పుష్పాలతో, లతలతో, కలశముద్రలతో అందంగా తీర్చిదిద్దబడడం మనం చూడవచ్చు. ఆది దంపతుల కళ్యాణోత్సవం అంటే మాటలు కాదు కదా. అందుకే అందరూ ప్రత్యేకమైన దృష్టితో, అంకిత భావంతో శ్రమించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. రాజకుటుంబీకులు, వారి పరివారం పాల్గొన్న ఆనాటి కళ్యాణోత్సవ దృశ్యం కనుల ముందు కదలాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ వారి పర్యవేక్షణలో, వారి సంరక్షణలో ఉంది. ఇక సోమేశ్వర ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపున పార్వతీదేవి ఆలయం కనిపిస్తుంది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు అమ్మవారి ఆలయానికి వెళుతూ ఉంటారు. అయితే అమ్మవారి ఆలయం పెద్దగా నగిశీలతో కాకుండా చాలా సాదాసీదాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో కళ్యాణి కోనేరు కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. విశాలమైన ప్రదేశంలో నిర్మించిన ఈ కోనేరును బట్టి ఆనాటి ఆలయ వైభవాన్ని అంచనా వేసుకోవచ్చు. అప్పట్లో ఈ కోనేరులో నీటితోనే స్వామివారికి కైంకర్యాలు నిర్వహించేవారు. పొడవైన మెట్లను కలిగిన ఈ కోనేరు కూడా ఆనాటి రాజుల విశాలమైన హృదయానికి మరో నిదర్శనమే. వేల ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం, 100 ఏళ్ల నాటి ఆలయ నిర్మాణం, రామాయణంతో ముడిపడిన ప్రదేశం, రాజుల అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం, తనయుడితో కలిసి అమరశిల్పి అద్దిన నీరాజనం. ఇక్కడ ప్రతి శిలా పలకరిస్తుంది, ప్రతి శిల్పం పలకరిస్తుంది. అలాంటి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవటం వలన అనుభూతి ఆకాశమై అలుముకుంటుంది. తీయని జ్ఞాపకం తేనె పొరలై చుట్టుకుంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి బస్సులలో కానీ, స్థానిక వాహనాల్లో కానీ కోలార్ చేరుకోవచ్చు. దివ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు.
చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.